ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాము అని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అలాగే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మన ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన మనతో ఉన్న ఇమ్మానుయేలు దేవుడు. నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు ప్రభు ఉన్నాడు. ఆయన నిన్నెప్పటికీ చెయ్యి విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా భూలోకంలో జీవించిన కాలంలో ఒకనొక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని చెప్పాడు. ఒంటరితనం యొక్క బాధ యేసుక్రీస్తు ప్రభుకి బాగా తెలుసండి. కాబట్టి ఆయన ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టాడు. దిగులు పడద్దు, కలవరపడద్దు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ వద్దకు వస్తాను అని ప్రభువారు వాగ్దానం చేశాడు. ప్రియులారా, మన ప్రభు ఎంతో ఆదరించే దేవుడు, మన ప్రభు ఎంతో ప్రేమించే దేవుడు. దేవుని ప్రేమ, దేవుని ఆదరణ అనుభవించటం మన జీవితానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి 123వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, ఈ 123వ కీర్తన యాత్రా కీర్తన. ఈ కీర్తనలో 120వ కీర్తన నుంచి యాత్రా కీర్తన అని ప్రారంభమై 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా వ్రాయబడుతూ ఉన్నాయి. యెరూషలేమునకు యాత్ర చేసే సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు పాడుకునే పాటలుగా ఈ పాటలు ఉంటా ఉన్నాయి. అలాగే ఈ కీర్తనల్లో ఇప్పటి వరకు ఈ భక్తుడు ఒక్కొక్క కీర్తనలో ఒక్కో రకంగా తను ఆలోచన విధానం మనకు కనబడతా వస్తుంది. 120వ కీర్తనలో భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, తన చుట్టూ ఉన్న శ్రమలు, పరిస్థితులు అవన్నీ ఆలోచిస్తూ 120వ కీర్తన రాసినట్లు మనకు కనబడుతుంది. 121వ కీర్తనలోనికి వచ్చేటప్పటికి యెరూషలేము చుట్టూ దేవుడు ఎలాగూ కాపుదలగా ఉన్నాడు, యెరూషలేము చుట్టూ కొండలు ఎలాగూ కాపుదలగా ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుని కాపుదలను గురించి భక్తుడు ధ్యానిస్తూ వస్తున్నాడు. 122వ కీర్తనలోనికి వచ్చేటప్పటికి యెరూషలేము పట్టణములో నిలవబడి ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇప్పుడు 123వ కీర్తనకు వచ్చేటప్పటికి ఇక్కడ భక్తుడు దేని వైపు చూస్తున్నాడంటే, తన కన్నులు ఆకాశం వైపుకి ఎత్తాడు. ఆకాశం తట్టు ఎత్తి ప్రభు వైపు చూస్తూ ప్రభువును స్తుతిస్తున్నట్లుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ 123వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, మొదటి వచనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, ఆకాశంలో కూర్చొని ఉన్న నా దేవా అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. పరలోకమందు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ప్రియులారా, మరొక తర్జుమాలో ఈ వాక్యాన్ని గురించి ఏమని రాయబడిందంటే, పరలోకమందు సింహాసనాసీనుడవైన మా దేవా అని భక్తుడు పిలుస్తున్నట్లుగా వ్రాయబడుతూ ఉంటుంది. మన దేవుడు సింహాసనాసీనుడు. ప్రియులారా, ఆకాశమందు ఆసీనుడు అంటే ఆకాశంలో కూర్చున్నాడు. బైబిల్ చెప్తుంది ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశమందు ఆయన ఆసీనుడిగా ఉన్నాడు, అది ఆయన స్థానం. ప్రియులారా, ఆకాశంలో దేవుడు కూర్చొని ఉన్నాడు. దేవుని వైపు ఈ భక్తుడు కన్నులెత్తుతూ ఉన్నాడు. ఈ 4 కీర్తనలు ఒకసారి అనుభవాలు మనం ధ్యానిస్తే, శ్రమలలో భక్తుడు ఉన్నాడు, తర్వాత దేవుని కాపుదలను గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. 122వ కీర్తనలో దేవుడు ఆశీర్వదించిన పట్టణం ఎలా ఉంటుందో దాని గురించి చెప్తూ వచ్చాడు. 4వదిగా దేవుని వైపు మనం చూసే అనుభవాన్ని చెప్తూ వస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు కూడా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. మానవ జీవితం అంటే ఇదొక యుద్ధకాలం. యోబు గ్రంథంలో రాయబడుతుంది, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము వంటిది కాదా అంటాడు. నిజమే, ఇదంతా ఒక యుద్ధమే.
మనం ప్రతి క్షణం పోరాడుతూ వస్తున్నాం. జీవన పోరాటం, బ్రతకటానికి పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం, ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించడం కోసం చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, లోకనాథులతో, ప్రధానులతో పోరాడుతూనే వెళుతుందండి మన జీవితం. పోరాటం లేని క్రైస్తవుడు ఎవ్వరు లేరు ప్రియులారా. ప్రతి వ్యక్తి పోరాడుతూనే వెళుతున్నాడు. కొంతమంది అయితే తమ జీవితంలో అనుకుంటూ ఉంటారు, నా బ్రతుకంతా కష్టాలే అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవ జీవితం అంటేనే కష్టాలు. జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు లేని మానవుడు ఎవ్వరు లేరు భూమి మీద. కష్టాలు లేని మానవుడు ఎవ్వరు లేరు. బాధ లేని మానవుడు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్క వ్యక్తి తనకున్న సామర్థ్యతను బట్టి, తనకున్న శక్తిని బట్టి, తనకు వచ్చిన పరీక్షల్లోనో లేక తనకు వస్తున్న శోధనల్లోనో పోరాడుతూ జయిస్తూ తను సాగిపోతున్నాడు. పోరాడలేని వాళ్ళేమో, ఓడిపోయిన వాళ్ళు, బలహీనలేమో ఆగిపోయి, అమ్మో ఇంత కష్టాలకి భరించడం నా వల్ల కాదు అని ఏడుస్తున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, మనం పోరాడుతూ ముందుకు వెళ్ళాలి. మనం జయించిన వారుగా వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అందుకే ఆ 7 సంఘాలకు ఉత్తరాలు రాసేటప్పుడు జయించువాడు అని రాస్తాడు. అంటే ఒక విశ్వాసి జీవితం ఎలాంటిది అంటే పోరాడుతూ జయిస్తూ వెళుతున్నదే విశ్వాస జీవితం. జయించని వ్యక్తి విశ్వాసి కాదు, పోరాడని వ్యక్తి విశ్వాసి కాదు. ఆ వ్యక్తి అవిశ్వాసి. ఇక ఆ వ్యక్తి కృంగిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి కొట్టుకుని పోతున్న వ్యక్తి. ప్రియులారా, బ్రతికున్న చేప ఏటి ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తుంది. నీరు బలంగా ప్రవహిస్తుంది అనుకో, బతికున్న చేప ఏం చేస్తా అంటే ఎదురీదుకుంటూ వెళ్ళిపోతుంది. చచ్చిపోయిన చేప అనుకో ఈ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. మానవ జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు ఇవన్నీ ఒక ప్రవాహంలో వస్తూ ఉంటాయి దూసుకొని. నువ్వు బతికున్న వ్యక్తివైతే, ఆత్మీయంగా బ్రతికున్న వ్యక్తివైతే వీటిని దాటుకుంటూ ఎదురీదుకుంటూ అవతలొడ్డుకి వెళ్ళిపోతావు. అంతే. అవతలొడ్డులో నువ్వు సురక్షితంగా ఉంటావు. పరలోక రాజ్యంలో నెమ్మదిగా ఉంటావు. అక్కడ ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ప్రభువే మనతో ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో. ఆకాశమందు ఆసీనుడైన ప్రభు వైపు నీ కన్నులు ఎత్తు. నువ్వు కూడా చుట్టూ ఉన్న సమస్యల వైపు చూడబాకండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు. మీ కష్టార్జితం వైపు చూడొద్దు. నీ అప్పుల వైపు చూడొద్దు. నీ రోగాల వైపు చూడొద్దు. నీకున్న ఏ బాధ కలిగించే అంశానైనా చూడొద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. వాటిని అలా విడిచిపెట్టేసేయండి, వాటిని వదిలేసేయండి. వాటిని విడిచిపెట్టేసి మీరు ఇప్పుడు ఎవరి వైపు చూడాలి అంటే ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూడండి. ప్రియులారా, కొన్నిసార్లు మానవులు వారికి ఉన్న పరిస్థితుల్లో రోగాల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు ఈ రోగం ముదిరిపోతే ఎంత పెద్దదైపోయిద్దో, ఎలాగ చెడిపోతుందో, ఎలాగ మరణం సంభవిస్తుందో డాక్టర్లు చెప్పిన మాటలు విని పదే వాటిని ధ్యానిస్తూ ఉండి లాస్ట్కి అదే స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, చెడును ధ్యానించడం ఆపండి, వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించండి. వాక్యాన్ని అంతసేపు ధ్యానిస్తారండి ఎవరన్నా? అదే రోగం గురించి చెప్పమంటే వచ్చిన వాళ్ళకల్లా చెప్తారు, కూర్చొని ఆలోచిస్తారు, పండుకొని ఆలోచిస్తారు, అన్నం తింటున్న ఆలోచిస్తారు. అన్నం తినబుద్ధి కాదు, నడవ బుద్ధి కాదు, కూర్చోబుద్ధి కాదు, నిలబడ బుద్ధి కాదు. ఏంటి అంటే రోగాన్ని గూర్చిన ధ్యానం అది. అమ్మా సహోదరి, సహోదరుడా, రోగాన్ని గూర్చి కాదు మనం ధ్యానించాల్సిందే, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. చెడును కాదు మనం ధ్యానించాల్సింది, వీళ్ళు అన్న మాటలు కాదు మనం ధ్యానించాల్సింది, దేవుని వాక్యం ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించటం అంటే దేవుని వైపు కన్నులెత్తటం అని అర్థం. అదే ఈ లోకంలో ఉన్న ఈ కష్టాలు, సమస్యలు, ఈ కలవరాలు, చింతలు, దిగుళ్ళు, బాధలు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నువ్వు దేవునికి కళ్ళు మూసుకొని, దేవునికి తలుపు మూసేసి, ఇక దేవుడు నాకు వద్దు అని దేవుడిని దూరం చేసుకొని, ఈ సమస్యలన్నీ నాకు కావాలి అని వీటన్నిటిని నువ్వు దగ్గర చేసుకున్నట్టు లెక్క. ఇదే జీవితం. తెలుసుకోండి ప్రియులారా, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దానికి దగ్గరగా ఉంటావు. నీ తలంపులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. నీ తలంపులు దేవుని గూర్చినవై ఉండాలి. అంతేగాని చెడును గూర్చి, నాశనాన్ని గూర్చి, సమస్యలను గూర్చి, చింతల గూర్చి, దిగుళ్ళను గూర్చి, భయం గూర్చి, బాధను గూర్చి, వీటిని గూర్చి ఉండకూడదు మన తలంపులు. మన తలంపులన్నీ దేవుని వైపు మాత్రమే చూసేవిగా ఉండాలి ప్రియులారా. వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే 1వ కీర్తన 3వ వచనం రాస్తాడు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాస్తాడు. అవును, ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే
మీరు దేని గురించి చింతపడద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు మన చింత మొత్తం భరిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటున్నాడు. చూసారా? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభువు మనకి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు అంటే విశ్రాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, నెమ్మదిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చింతలు తీసివేసి, భారాలు తీసివేసి, బాధలు తీసివేసి, భయాలు తీసివేసి, వీటన్నిటి ప్రభు తీసివేయాలని కోరుకుంటుంటే మనమేమో వాటిని ధ్యానిస్తూ అబ్బా ఇక వాటిలోనే పడి బతుకుతూ ఉంటాం. అదే మన లోకం అయిపోయింది. నీ లోకం ఏది ప్రియ సహోదరుడా, సహోదరి? చింతలే నీ లోకమా? దిగుళ్ళే నీ లోకమా? బాధలే నీ లోకమా? భయమే నీ లోకమా? లేక ఇవన్నీ కొంచెం పక్కగా నెట్టే పరిస్థితి ఏమన్నా ఉందా? నెడతావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా అవన్నీ విడిచిపెట్టు. ఈ భక్తుల్లాగా నీ కళ్ళు ఇప్పుడు ఆకాశం తట్టెత్తు. ఆకాశమందు ఆసీనుడు అయిన దేవా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇక నుంచి నేను ఈ లోకం వైపు చూసేవాడిని కాదు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, లోకాశల్లో బడి పాపములో జీవించేవాడు ఎంతో, పాపంలో జీవించే వ్యక్తి తన వ్యభిచారాన్ని బట్టి ఆలోచిస్తాడు, లేక తన దొంగతనాన్ని బట్టి, తనకున్న ఐహిక విచారాలు బట్టి ఆ వాటన్నిటి గురించి ఆలోచిస్తాడు. ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు. ఈ వ్యక్తి లోకాన్ని గురించి ధ్యానిస్తున్న వ్యక్తి, లోకంలో ఉన్న సమస్యలను గురించి ధ్యానించే వ్యక్తి కూడా ఒక రకంగా పాపంలో ఉన్నట్టేనండి. ఎందుకంటే వాటిలో నలిగిపోతున్నావు నువ్వు కూడా చూస్తుంది లోకాన్ని. ఆ వ్యక్తి ఏమో ఆశలు చూస్తున్నాడు, నువ్వేమో నిరాశలు చూస్తున్నావు. ఆశలు నిరాశలు అన్నీ లోకానికి చెందినయేగా. ఇప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవన్నీ విడిచిపెట్టేసి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వైపు చూసే కళ్ళు మనం తెచ్చుకోవాలి. దేవుని వైపు చూస్తే పరలోకం నుండి దేవుని కృప మనకు దిగి వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి మన మీదకి దిగి వస్తుంటుంది. నూతన శక్తి పొందుతాం, నూతన బలం పొందుతాం, నూతనంగా ఆదరణ పొందుతాం. దేవుని వైపు చూస్తే మనకున్న సమస్యలన్నీ మనవి కాదు అన్నట్లు అనిపిస్తుంది. లోకం వైపు చూస్తే మనకున్న సమస్య చిన్నది కూడా పెద్దదిగా కనబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎలాంటి కళ్ళు ఉంటాయంటే ఇంత చిన్నది అది, కానీ భూతార్థం పెట్టి చూస్తాం, అప్పుడు అది అంతలావు కనబడుతుంది. ఇంత చిన్న సమస్య మనం ఇట్ట చూసేటప్పటికి అది అంతలావు కనబడుతుంటుంది అక్కడ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత భూతార్థం పెట్టుకొని నీకున్న ఇంత సమస్యని ఇంతగా చూసుకుంటావా? ఆకాశం వైపు కన్నులు ఎత్తితే ఇంత సమస్య ఇంతదిగా కనబడుతుంది, చిన్నదిగా కనబడుతుంది. పర్వతం లాంటి సమస్య చిన్నదిగా కనబడుతుంది ఆకాశం వైపు చూస్తే. ఆకాశం నుండి చూస్తే, దేవుని యొద్ద నుండి చూస్తే, పరలోకం నుండి చూస్తే, భూలోకం నుండి చూస్తే ఇంత చిన్నది కూడా ఇంత తలెత్తుతగ్గట్టు అమ్మో ఇంత పెద్దదా అనిపిస్తుంది. భూలోకంలో కొన్ని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టబడి ఉంటాయండి. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, నేల మీద నిలబడి చూడాలంటే ఇట్ట చూడాలి. అదే పరలోకానికి వెళ్ళి చూడండి, ఇంత కూడా కనిపించదు అది. ఈ లోకమైనా, లోకంలో ఉన్న ఆశలైనా, లోకంలో ఉన్న శ్రమలైనా, లోకంలో ఉన్న శోధనలైనా ఇంతే. పట్టించుకోబాకండి, వదిలేసేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు అందరికీ అసలు నేను ఒక మాట చెప్తున్నా, వినండి. నీకున్న సమస్యలన్నీ వదిలి, నీ కాదు అనుకో. ఏ సమస్య లేని వ్యక్తి ఎలా ఉంటాడో అలాగ ఆలోచించడం ప్రారంభించు, అలా జీవించడం ప్రారంభించు. అదే జయ జీవితం. క్రీస్తును మాత్రం నీ దగ్గరికి తెచ్చుకో, నీకున్న సమస్యలన్నింటినీ దేవుడు చూసుకుంటాడు. దేవుడు వాటన్నిటిని కొట్టేస్తాడు, దేవుడు వాటన్నిటిని తీసివేస్తాడు. నీ జీవితం నుండి పోతాయి, ఇంకంతే, ఇంకొండవు. ఎందుకంటే ప్రభు నీ దగ్గరికి దిగి వచ్చినప్పుడు నీ జీవితం మీద అధికారాన్ని ఆయన తీసుకుంటాడు. నీ జీవితం మీద ఆయన అధికారి అయితే నీకు ఆయన గ్యారెంటర్. అంటే అర్థం ఏంటంటే నువ్వు కట్టనప్పులన్నీ ఆయన కట్టేస్తారు. అంటే ఆయన నీకు ఇచ్చేస్తాడు, నువ్వు తీసుకెళ్ళి కట్టేస్తావు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు ఏ విషయాల్లో కృంగిపోతున్నావు వాటి వైపు చూడటం ఆపేసేయి. అవి లేవు అన్నట్లు అనుకో, వాటిని కప్పేసేయి. యేసు రక్తంలో వాటన్నిటిని కప్పేయి. నీకు కనబడాల్సింది ఒకే ఒకటి, యేసయ్య బలియాగం. రెండవది యేసయ్య సింహాసనం. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నువ్వు కూడా చెప్పి ఈరోజు ఈ భక్తుడు చెప్తున్న మాట అదే. 2వ వచనం, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియులారా, ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవం
ఈ వచనంలో వ్రాయబడుతూ ఉంది. ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి దాసి లేక దాసుడు ఉన్నారనుకోండి. వాళ్ళు ఎవరి వైపు చూస్తారంటే యజమాని వైపే చూస్తారు. ఇంట్లో పనిచేస్తున్నారు కాబట్టి యజమాని సహాయం చేయాలి. వాళ్ళ ఇక దేన్ని గురించి వాళ్ళు దిగులు పడరండి. వాళ్ళకి ఏదైనా అవసరం అనుకో వచ్చేస్తారు, యజమానితో చెప్తారు, యజమాని ఇస్తాడు, యజమాని సహాయం చేస్తాడనే ఆ ధైర్యం, ఆ విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ భూలోక సంబంధమైన యజమాని సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, పరలోకమందున్న తండ్రి మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే భక్తుడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూసినట్టుగా మనం కూడా మనం దేవుడి వైపు చూద్దాం. ఎలాగో తెలుసా? ఆయన మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అంటే అర్థం ఏంటంటే ఆకాశం వైపు కళ్ళు ఎత్తమని కానీ అలా ఎత్తేసి దించేయమని కాదు. ఆయన సహాయం చేసేంత వరకు కన్నులు ఎత్తమని అర్థం. కన్నులు ఎత్తడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి, అంటే దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడగటమే ప్రార్థన. పట్టుదలతో ప్రభువా సహాయం చేయి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాకు కృప చూపువ, ప్రభువా నాకు సహాయం చేయవ, ప్రభువా నన్ను కనికరించువ, ప్రభువా నన్ను ఆశీర్వదించువ, ప్రభువా నన్ను లేవనెత్తువ, ప్రభువా నా అప్పులు తీర్చువ, ప్రభువా నాకు ఆర్థికంగా దీవెన దయచేయవ, ప్రభువా నా సమస్యలన్నిటి నుండి విడిపించువ, ప్రభువా నాకున్న ఈ పరిస్థితిని మార్చవా. ప్రభుపాదాలు పట్టుకొని గోజాడుతూ 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 కన్నీటితో దేవుని బతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండటమే ఆయన వైపు కన్నులెత్తటం. ప్రార్థన ఆపటమే ఆయన వైపు నుంచి కళ్ళు దించటం. అంతే. ఎప్పుడు ప్రార్థన ఆపాలి? జవాబు పొందిన తర్వాత ప్రార్థన ఆపాలి. కానీ మనం ఏదో ఒకసారి చేసి 2 సార్లు చేసి నమ్మాలి కాబట్టి నేను నమ్ముతున్నాను దేవుడు చేస్తాడని, ఇది సరైన విధానం అని నేను అనుకోను. ఎందుకంటే దేవుడు ఒకసారి చెప్పావుగా సర్లేబా పద్దగులు అడుగుతావేంటి, ఇసుకిచ్చబాక అండో. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏముందో తెలుసా? మాటికి వచ్చి గోజాడిందంట ఒక ముసలామె. యేసుప్రభువారు అక్కడ ప్రార్థన గురించి ఒక ఉపమానం చెప్తూ, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండటు ఉండాలి అని చెప్తూ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ఊరిలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ఎవరిని లెక్క చేయడు ఎవరిని. ఒక విధవరాలు ఉంది. అయ్యా నాకు న్యాయం తీర్చు అని అడుగుతుంది. పో రేపు రా అంటున్నాడు. వచ్చింది రేపు మళ్ళీ. అయ్యా నాకు న్యాయం తీర్చు అంటుంది. ఇప్పుడు కాదమ్మా రేపు రా అంటున్నాడు. మళ్ళీ వచ్చింది. అయ్యా నాకు న్యాయం తీర్చు అంటుంది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, 2 రోజులకి కనపడు అన్నాడు. మళ్ళీ వచ్చింది. అయ్యా నాకు న్యాయం తీర్చు అంటుంది. మాటికి వచ్చిందంట. మాటికి అంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చింది. ఒకవేళ రోజు తిరిగిందేమో, తన వయస్సులను తను లక్ష్య పెట్టట్లా, చీ అని వదిలేసి నిరాశతో కృంగిపోయి కూర్చోాల. శక్తి లేకపోయినా, బలం లేకపోయినా, విసుగే అనిపించినా నడుస్తూనే వస్తుంది ఆమె. ఆగల ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది. అయ్యా నాకు న్యాయం తీర్చవా అడుగుతుంది. ఆ కఠినుడైన ఆ న్యాయాధిపతి గుండె కరిగిపోయిందంట. దెబ్బకి కరిగిపోయి ఈ మాటికి వచ్చి నన్ను అడుగుతూ ఉంది, ఇంక నేను న్యాయం తీర్చాలి అని తన మనసులో అనుకుంటున్నాడట. ఆ క్రింద వచనంలో దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు అంటే పగలు రాత్రి తనను గూర్చి మొర్రపెట్టుచూ ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి న్యాయం తీరుస్తాడు. ఎలాగో తెలుసా? త్వరగా ఆయన వారికి న్యాయము తీర్చును అని రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, విసుగు చెందబాక. నమ్మకం, విశ్వాసం అనే ముసుగులో ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేయబాక. పట్టుదలతో ప్రార్థన చేయి. కార్యం చూసేంత వరకు అడుగు. ఒకసారి అడిగాను, దేవుడు విన్నాడు, ఆమెన్, నమ్ముతున్నాను. ఆపండి. గోజాడటం ప్రారంభించండి. దేవుడు జవాబిచ్చేంత వరకు, మన యజమాని కనికరము చూపేంత వరకు దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు చూస్తున్నట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కళ్ళు ఆయన తట్టు ఎత్తుదాం, మొర్ర పెడదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, గోజాడండి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ సమస్యలన్నీ తీరేంత వరకు ప్రార్థన చేయి. జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. ఎందుకు నువ్వు సోమరిపోతుల్లా ఖాళీ కూర్చుంటావు?
ఊరకు అటు ఇటు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగటం? ఊరకు కూర్చొని ఆడవటం ఎందుకు? సహాయం చేసే దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు ఇంక ఏడ్చేది? లేచి కూర్చొని ప్రార్థన చేయి, మొర్ర పెట్టు. ప్రభువా, ఈ విషయంలో నువ్వు నాకు జవాబిచ్చిన దాకా ఇక్కడి నుంచి నేను లేవను. కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో, ప్రార్థన చేయి పట్టుదలతో. అలాగే ప్రభు నిశ్చయంగా నీకు సమాధానం ఇస్తాడు. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు. వాళ్ళకి ఇంకా రెండోది ఏది దృష్టి లేదు. యజమానుడి చెయ్యి మాత్రమే, యజమానురాలి చెయ్యి మాత్రమే కనబడుతుంది. వాటి వైపే చూస్తున్నారు, ఇంకంతే. వాళ్ళు మొర్ర పెడుతూ ఉన్నారు. ఈ అనుభవం దేనికి గుర్తుగా ఉందంటే, పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టావంటే ఆ కార్యం చూసేంత వరకు నువ్వు లేవకూడదు. అది కావాలి. ఈ రోజుల్లో ఇలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం కనిపించట్లా. పట్టు సడలిపోతుంది. నీకేదన్నా లాక్కోవాలంటే గట్టిగా పట్టుబట్టి లాక్కోవాలి, అప్పుడు కానీ నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, పట్టుకున్నాను అంటున్నారు, నేను పట్టుకున్నాను కానీ వదిలేస్తున్నారు. నువ్వు పట్టుకున్నావు కానీ వదిలేస్తే ఇంకా అది నీ చేతిలో ఏడుంది, అది పోయింది, సాతాను ఎత్తుకొని పోయాడు. అది పట్టుకో గట్టిగా. నీ ఆశీర్వాదం ఎక్కడికి పోతుంది? నీ ఆరోగ్యం ఎక్కడికి పోతుంది? ఎందుకు నువ్వు దేవుని చేతిలోంచి తీసుకోలేకపోతున్నావు? పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించు. మోకరించు. ఒకవేళ మోకరించలేకపోతే కూర్చోలేకపోతే పండుకో. ఏదేమైనా నీ కంటి వెంబడి కన్నీరు కారని పట్టుదలతో పట్టుకో ప్రభుని. ప్రభు నన్ను దర్శించు, ప్రభు నాతో మాట్లాడు, నేను నిన్ను చూడాలి, నాకు జవాబు రావాలి. పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రియులారా, మా చిన్నతనంలో మా నాయనమ్మ వాళ్ళు కానీ మా పితరులు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు తెలుసా? ఇక రాత్రిపూట కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభిస్తే వారికి జవాబు వచ్చేంత వరకు లేసేవాళ్ళు కాదు. కొన్నిసార్లు తెల్లారిపోయేది, కొన్నిసార్లు మధ్యాహ్నం అయిపోయేది. ఏంటి అంటే ప్రార్థన. కొంతమంది సేవకులు ఇలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎవరైనా డెలివరీకి హాస్పిటల్కి తీసుకుని వెళితే పాప కన్నది అబ్బాయి పుట్టాడు లేక అమ్మాయి పుట్టింది నాయన అని ఆ రోజుల సేవకుని నాయన అని పిలిచేవాళ్ళు. అంటే తండ్రి అన్నట్టు అర్థం. నాయన అని వారు తిరిగి వచ్చి ఎవరన్నా, ఇప్పుడంటే ఫోన్లో ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి పాస్టర్ గారికి చెప్పేంత వరకు పాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మాకు తెలుసు అటువంటి ప్రార్థనా పరులు, అటువంటి సేవకుల సహవాసం చూశానండి నేను. ప్రియులారా, నిజంగా అది అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు ఈ రోజులో ఉన్నాయా? ఈ రోజుల్లో విశ్వాసితో మాట్లాడే పాస్టర్ గారు కనిపించట్లా. ఆ పాస్టర్ గారు ఎక్కడో ఉంటాడు, ఈ విశ్వాసులు ఎక్కడో ఉంటారు. నమ్మండి. పట్టుదలతో ప్రార్థన చేసేవారు కావాలి, సేవకుడు కావాలి, విశ్వాసి కావాలి, సంఘము కావాలి. ఆది సంఘాన్ని గమనించండి. అపోస్తుల కార్యాలు, వారు పట్టుదలతో ప్రార్థన చేస్తుంటే ఎలాంటి కార్యాలు జరిగినాయి? భూమి కదిలిందే. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం మీరు చదవటం కానీ ప్రారంభిస్తే అక్కడ వాళ్ళకు ఒక వార్త, ఒక హెచ్చరిక వచ్చింది. అదేంటంటే, యేసు నామాన్ని బట్టి మీరు బోధించకూడదు, మీరు వాక్యం చెప్పడానికి వీల్లేదు. ఆనాటి పెద్దలు, అధికారులు శాసనం చేశారు. వచ్చారు అపోస్తలులు, సంఘం, అప్పుడు రక్షించబడిన వారందరూ మొత్తం కూర్చున్నారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఏమని? నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తం కలుగజేసిన వాడివి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. వాళ్ళందరూ పట్టుదలతో కూర్చొని, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయమందు వాళ్ళ బెదిరింపులు చూసి మేము మౌనంగా ఉండకూడదు. మేము నీ వాక్యమును బహుధైర్యముగా బోధించున్నట్లుగా మాకు అనుగ్రహించు. వీళ్ళు ఏమడిగారో తెలుసా? మాకు ధైర్యాన్ని, మాకు శక్తిని. వ్యతిరేకతలు వస్తున్నాయి, దాటే శక్తిని. ప్రభువా, శాసనాలు తీసేయి ప్రభువా, ఇవన్నీ కాదు వాళ్ళు అడిగింది. పెట్టుకో చేతైన శాసనాలు పెట్టుకో. నిజమైన విశ్వాసం ఏం చెప్పాలో తెలుసా? సాతాను తోటి, రేయ్ రారా పెట్టు. ఏం పెడతావు? పెట్టు శోధనలో. లెక్క చేయను, దాడతానేను. ఎందుకంటే శక్తి ఉంది, నాకు శక్తి ఉంది, నేను దాడతా.
పెట్టు, ఏం పెడతావు పెట్టు, నేను దూకి చూపిస్తా, నీకు చేత ఇద్దాన్ని నన్ను ఆపటం. వీళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నారు? శాసనాలు మార్చమని కాదు, శాసనాలు మార్చమని కాదు, బహుధైర్యంగా మేము బోధించాలి. నీ చేయి చాపావు అద్భుత కార్యాలు చేయటానికి, మేము ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించడానికి మా కృపని. వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కంట దేవునికి ఇక ఎంత ఆనందం కలిగిందో, ఇక వాళ్ళు కూడి ఉన్న చోటు కంపించిందంట, షేక్ అయిపోయిందంట భూమి అంతే. అది శక్తి కలిగిన ప్రార్థన. ప్రియులారా, నేర్చుకోండి ఇటువంటి ప్రార్థనలో. భయపడుతూ పిరికితనంతో చేసే ప్రార్థన నేర్చుకోబాకండి. అమ్మో నేను జయించలేకపోతున్నాను, అమ్మో నా వల్ల కావట్లేదు, అమ్మో. ఆపండి, వణికింది చాలా ఆపండి, భయపడింది చాలా ఆపండి. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని, ఇలా శక్తి గల ఆత్మనిచ్చాడు. పోరాడు ప్రార్థనలో. చూసేంత వరకు నేను విడిచిపెట్టాను ప్రభువా. 3వ వచనం, యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారం మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది, మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అధికంగా వచ్చినా, కొంచెమే వచ్చినా, విశ్వాసే భయపడకు. ప్రభు నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. శక్తిని పొందుకో, లే, ప్రార్థన చేయి, త్రిప్పివేస్తాడు దేవుడు అంతే. ఎంత గొప్ప కార్యాలు! బైబిల్లో వాక్యాన్ని అందుకే చదవమని నేను పదే పదే చెప్తాను. వాక్యాన్ని చదవండి, వాక్యములో ఉన్న శక్తిని అన్వయించుకోండి. పరిగెత్తే అనుభవాలు కాదు, పోరాడే అనుభవాలు నేర్చుకోండి, జయించే అనుభవాలు నేర్చుకోండి. వాక్యంలోనండి శక్తిని పొందుతారు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని కనికరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ వైపు కన్నులెత్తే అనుభవం మాకు నేర్పించండి. ప్రార్థనా జీవితం నాకు నేర్పించయ్యా, మాకందరికీ నేర్పించండి. అడ్డు వచ్చే ఆటంకాలు దాటే శక్తిని మాకు దయచేయండి. శోధనలకు భయపడని ధైర్యం, విశ్వాసం మాకు దయచేయండి. ఏ స్థితికి భయపడని అటువంటి శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ధైర్యాన్ని దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి యేసయ్య. ఈ బిడ్డలందరికీ అటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రోగాన్ని చూసి మేము భయపడకూడదు, ఏ పరిస్థితులైనా మేము భయపడకూడదు. వాటిని దాటే విశ్వాసం మాకు దయచేయండి యేసయ్య. ఈ బిడ్డలందరికీ అటువంటి విశ్వాసాన్ని దయచేయండి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అటువంటి విశ్వాసం నేర్పించండి. ఆ విశ్వాసంతో గొప్ప కార్యాలు చూసే కన్నులు మాకు దయచేయండి. పట్టుదలతో కూడిన ప్రార్థనాత్మ బిడ్డలకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తి మీద ఇటువంటి ప్రార్థనాత్మ నేను విడుదల చేస్తున్నాను. ఇటువంటి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఒక్కొక్కరిని పట్టుకోండి పరిశుద్ధాత్మదేవ. బలమైన ప్రార్థనాత్మతో తాకండి, ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, పట్టుదలతో ప్రార్థన చేయండి. జయము నీదే. యేసయ్య జయించాడు, ఆ జయం నీదే. స్వతంత్రించుకోండి పట్టుదలతో ప్రార్థన చేసి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రియులారా, ఈరోజు అందించబడిన ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676, మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము